ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. హలో సార్. సార్, త్రిష కృష్ణ లైక్ మళ్ళీ వార్తలోకి వచ్చింది. లైక్ మొన్నటి వరకు మనం చూసినట్టే నిన్నటి వరకు అలీ ఖాన్ది ప్లస్ త్రిషది వివాదం నడిచింది. సో మరి కొత్తగా తాజాగా ఈరోజు మళ్ళీ ఆమె వార్తలోకి వచ్చి పొలిటీషియన్స్ ఏదో డబ్బుల కోసం అని చెప్పేసి మనం వింటున్నాం. ఇది అంతకు మించే రేంజ్లో ఉందని మనం తెలియజేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడింది అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యే ఏవి రాజు. వీడి గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ మొన్న మన్సూర్ అలీ ఖాన్, ఆయన ఒక మంచి నటుడు అయినప్పటికీ కూడా త్రిష మీద ఏదో కామెంట్ చేశాడు. యాక్చువల్గా మన్సూర్ అలీ ఖాన్ చేసినటువంటి కామెంట్లో కొంచెం ఆరోపణ ఉంది, కొంచెం ఇన్నోసెన్స్ కూడా ఉంది. యాక్చువల్ అందరు వాడనేది తప్పే, కరెక్ట్ అని నేను అన్ను. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదో వాళ్ళ లోపల చెడు ఉండదు, కానీ వాళ్ళు మాట్లాడేది చెడుగా ప్రొజెక్ట్ అవుతుంది. గతంలో చలపతిరావు గారు కూడా ఏదో మాట అన్నారు, అప్పట్లో అక్కినేని గారు కూడా ఏదో అన్నారు, మొన్న బాలకృష్ణ గారు కూడా ఏదో నోరు జారారు. చాలామంది అంటే వాళ్ళు ఎదుటి మనిషిని నొప్పించాలని, ఏదో అనాలని, వాళ్ళని కించపరచాలని, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని, వాళ్ళని డీఫేమ్ చేయాలని అనరు. కొంతమంది ఉంటారులే అలాంటి వాళ్ళు, బట్ కొంతమంది తెలుసో తెలియక ఏదో వాగితే అది వివాదం అయిపోతుంది. ఆ టైపే మన్సూర్ అలీ ఖాన్. పాప దానికి ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ తిరిగి నన్ను ఎందుకు ఇట్లా అంటారు, మీ సంగతి చెప్తాను తిరగబడ్డాడు. లాస్ట్కి సైలెంట్ అయిపోయింది ఆ వివాదం. బట్ ఇప్పటికీ కూడా మన్సూర్ అలీ ఖాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆయనకి ఇంకా సినిమాలు ఇవ్వట్లేదు, కెరీర్గా వదిలేసుకున్నాడు. ఇప్పుడేం కెరీర్లే, మొత్తం అన్నీ చూసేసాడు ఆయన. సరే వదిలేద్దాం. ఇకపోతే ఇప్పుడు సడన్గా త్రిష ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది ఏంటో, పాపం అందరూ ఆమెడ మీదే పడుతున్నారు. రీఎంట్రీ తర్వాత మంచి ఫామ్లో ఉండి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ కథలు ఒకటి 2-3 చేసి ఆడతో తరపు ఆడిన, మళ్ళీ పొన్నియిన్ సెల్వన్తో మంచి ఫామ్లోకి వచ్చింది. ఇక లియో, ఇప్పుడు రేపు విశ్వంబర చిరంజీవి సినిమా. అండ్ త్రిష అలాగే ఉంది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాబట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అది ఆమె అదృష్టం, సంతోషం. ఆవిడ కూడా అదే అనింది, నాకు ఇంత అందమైన రూపం ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటానని త్రిష కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ రాజు అనే ఎమ్మెల్యే అన్నా డిఎంకే, ఆయన ఏదో సంథింగ్ ప్రెస్ మీట్లో భాగంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అవతల వాళ్ళు తిట్టాలి ఈయన ఉద్దేశం. ఈయన వాగుడు ఎట్లా ఉందంటే, మీరు ఇది 25 lakhs ఇచ్చి మీరు త్రిషని తెచ్చుకోలేదా, గెస్ట్ హౌస్కి పిలిపించుకోలేదా, ఫామ్ హౌస్కి పిలిపించుకోలేదా, మీ సంగతి నాకు తెలియదా అని చెప్పి వాళ్ళని అన్నాడు. మధ్యలో త్రిష ఎందుకు వచ్చింది? అదే కదా, వాళ్ళంటే అన్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఆరోపించు, ఎరా మీరు అమ్మాయిలను తీసుకెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళట్లేదా, అదేంటిది ఇట్లా మీరు బ్రోతల పనులు చేయట్లేదా, మీరు ఇట్లాంటి వాళ్ళు కదా, మీరు నీచులు నికృష్టులు 100 తిట్టు, వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చుకుంటారు. నీకు మధ్యలో వేరే పర్సన్ ఎందుకు? నువ్వు పలానా ఆ త్రిషని పిలిపించుకోలేదా, ఇంకొకరిని పిలిపించుకోలేదని ఒక పేరు చెప్పడం ఏంటి చండాలంగా? అండ్ సరే నువ్వు చూసావా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఫామ్ హౌస్కి త్రిష వచ్చింది అంటే ఇంకా దానికే వస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ ఈవెంట్స్, చాలా ఈవెంట్స్ ఉంటాయి ఎన్నో ఈవెంట్లు ఉంటాయి. ఆ పార్టీని రక్తిపరచడానికి వాళ్ళు ఏం చేస్తే ఒక చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే కలర్ఫుల్గా ఉంటుందని చాలామంది పిలుచుకుంటారు. వాళ్ళు వచ్చి అపియరెన్స్ ఇస్తే వాళ్ళకి ఆ రిచ్నెస్ ఆ లొకేషన్కి, అంతే, అంతమించి ఏంలా. ఒక షాప్ ఓపెనింగ్ కూడా ఎందుకు ఆ హీరోయిన్ వచ్చి చేస్తేనే ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు. నీకు షాప్ బాగా నడుస్తుందా చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే క్రౌడ్ పుల్లింగ్కి ఒక సినిమా తార ఉంటే ఆవిడ్ని చూడడానికి 100 మంది వస్తారు. ఆ 100 మంది లోపలికి దూరి అక్కడ కలెక్షన్స్ బాగున్నాయంట అక్క, మొన్న వెళ్ళి చూసామని చెప్పి ఆమెకి చెప్పి ఆమెకి చెప్పి అట్లా అడ్వర్టైజ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా. ఇంకా వాడి షాప్ తెరుచుకున్నంతకాలం ఫస్ట్ డే ఎవడో ఒకటి చూడాలి కదా. ఆ ఫస్ట్ క్రౌడ్ 200 మంది లోపలికి వస్తేనే వాళ్ళకి అదొక ఆనందం ఓపెన్ చేసినందుకు. సో ఈ రకంగా పబ్లిసిటీ చేసుకోవడానికి సెలబ్రిటీలను పిలుచుకుంటారు. అయితే మొన్నటికి మొన్న వాడెవడో ఒక టీడీపీ మాజీ మంత్రి బండారు రోజని తిట్టాడు. ఏ రోజా, నీ బతికే వాడికి తెలియదు, నువ్వు ఏ లాడ్జ్లో ఉన్నావు నాకు తెలియదా, నువ్వు ఎక్కడ పడుకున్నావు నాకు. అది చాలా దారుణమైన కామెంట్. బట్ ఆయనకి ఇప్పటిదాకా శిక్ష పడలే, ఆయన ఇంకా బాగానే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయన అన్నా డిఎంకే ఎమ్మెల్యే, ఈయన కూడా నోరు జారాడు. అందరూ ఖండిస్తున్నారు, ఈయన బాగానే ఉన్నాడు. వీళ్ళు అనాల్సినవన్నీ అనేస్తున్నారు. సినిమా తారలు అంటే ఏంటి అంత చీపా?
బేసికలీ అవును. అంటే ఒళ్ళమ్ముకొనే బతుకుతున్నారా వాళ్ళు? ఇంకేం చేసి బతకట్లా? వాళ్ళకి టాలెంట్ లేవా? ఇంకేం చేయరా అసలు? ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళని కూర్చోబెట్టి అదే హీరోయిన్తో చెప్పుతో కొట్టించి ఇప్పుడు చెప్పరా కుక్క అని చెప్పాలి. ఇంకొకసారి ఎవరు ధైర్యం చేయరు. ఎవడు ధైర్యం చేయడం? ఇప్పుడు మొన్నాడేడో వాగాడు కాబట్టి ఈరోజు ఈడు వాగాడు. అప్పట్లో వాళ్ళ నోరులేకు మూయించేస్తే వీడెందుకు మళ్ళీ వాగుతాడు? వాడిని ఏం చేయలేదు కానీ నన్ను ఏం చేసుకుంటా అన్నట్టు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు త్రిషకి తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో తమిళ్లో అంతే ఉంది. బేసికలీ తమిళ హీరోయిన్ అవును, చెన్నై అమ్మాయి. కానీ ఇక్కడ కూడా ఈక్వల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సరే ఇంకేది త్రిషాని ఎదురు చూసే క్రమంలో మళ్ళీ మొన్న పొన్నియిన్ సెల్వన్తో బాగా వచ్చింది, మంచి క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకంతే ఇక కొనసాగుతూ ఉన్నామే మంచిగా. మొన్న లియో అంటే హిట్ సినిమాలన్నీ చేస్తుంది. పెద్ద హీరోలకి ఇంకా మన హీరోయిన్లు ఉన్నారు అనే ఒక ఆప్షన్ మిగిల్చింది. చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా ఎవరిని పెడదామనే ఆలోచన లేకుండా అరే మన త్రిష ఉంది కదా అన్నట్టుగా వాళ్ళు వెంటనే విశ్వంబర్లో పెట్టుకున్నారు. అంటే ఈ రేంజ్లో ఆవిడ కెరీర్ ముందుకు వెళ్తుంటే అదేంటో ప్రతిసారి వివాదం త్రిష చుట్టే తిరుగుతూ ఉంది. నువ్వు 25 లక్షలు ఇచ్చి ఫామ్ హౌస్కి త్రిషను పిలిపించుకోలేదా అని అన్నావు, ఒక మాట వదిలేసావు. అందరూ ఏమనుకోవాలి అంటే 25 లక్షలు ఇచ్చి త్రిష వచ్చింది అనే ఒక బ్యాడ్ కామెంట్ వెళ్దా? నెంబర్ 1. ఇంకోటి కొంతమంది అదేంటి మేము బయట వాళ్ళ రెమ్యునరేషన్ ₹1,00,00,000 చెప్పుకున్నా సరే మార్కెట్లో వాల్యూ తగ్గిపోకుండా 50 lakhs అయినా 40 lakhs అయినా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వెళ్తారు ఓపెనింగ్స్ కనో ఈవెంట్స్ కనో. ఓకేనా? ఇప్పుడు ఆ రేటు కూడా వీడు చెప్పేసినట్టేగా. నీకు 25 lakhs ఇచ్చినా సరే త్రిష వస్తుంది మీ దగ్గర ఓపెనింగ్లకి అని అంటే చాలా చీప్గా మాట్లాడాడు ఇతను. ఇట్లాంటి వాళ్ళు అదే చెప్తున్నా. ఇప్పుడు విశాల్ ఖండించాడు, ఇట్లా అనడం తప్పు, అతను ఇది అతను అది అన్నాడు. జీవా ఖండించాడు, తెలుగు హీరోలు 10 మంది ఖండించి ఇప్పుడు మనము అసహించుకుంటున్నాం వాడిపైన. మనం అసహించుకున్నంత మాత్రం అతను మారుతాడా? అతని నుంచి ఏం లేదు. ఒక్కడిని నిజంగా నిలబెట్టి ఎవరినైతే అన్నాడో తీసుకుపెట్టేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పుతో కొట్టిస్తే ఇంకొకసారి ఎవ్వడు వాగడు. బేసికల్లీ అది ప్రతి ఒక్కరు హీరోయిన్ల మీదే పడతారు ఏంటో. అంటే ఇప్పుడు మొన్న అంటే చాలా చీప్ లాగా. ఇప్పుడు మొన్న డింపుల్ హైతీ ఉంది, ఏసీపీ ఇంట్లో పార్కింగ్ ఇష్యూలో అదేంత హీరోయిన్ అంటే ఏంటి అంత చీప్ అయిపోయారు అంటే దే ఆర్ ఆల్సో. అంటే సొసైటీలో రాజకీయ ప్రముఖులు ఎలా ఉన్నారో అలాగే సినీ ప్రముఖులు అలాగే ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు అలాగే ఉన్నారు. ఎవరి దారి వారిది, వాళ్ళకి రెస్పెక్ట్. అవునా? అదేవతో మిస్ ఇండియా అంటున్నావా? మిస్ ఇండియా గౌరవం ఇస్తున్నావే, మరి హీరోయిన్లను ఎందుకు అంత చీప్గా చూడటం? ఇప్పుడు మన కంట్రీ తరఫున మిస్ యూనివర్స్ ఎవరన్నా వస్తే అలా చూస్తారు. ఓ హీరోయిన్ అంట వచ్చింది, ఎక్కడ కూర్చుందో అంటే ఏంటది అంత చీపా వీళ్ళు? ఇమేజ్ ఏంటి? ఎందుకు అలా మాట్లాడాలి? నిజంగా ఒకరిని తంటే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. కానీ ఇప్పుడు ఇతను చేసిన పనిష్ చేస్తే అప్పుడు ఎవరు ధైర్యం చేయరు. ఇప్పుడు ఎన్ని పనిష్మెంట్ చేస్తావు? మాట వెళ్ళిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అందరూ కింది స్థాయి నుంచి కూడా అందరూ కూడా బార్లలో కూర్చొని వార్తలు చదివే వాళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు, ఎక్కడెక్కడ కూలి పని నాలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ఇలా ఆన్లైన్ నొక్కగానే 25 lakhs త్రిష. అంటే సినీ ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఇలా ఉంటుంది కదా. సినీ ఇండస్ట్రీ అంటే కొంచెం అమ్మాయిలకి బాగుండదు, మంచిది కాదు అని చెప్పేసి అంటుంటారు. సో ఇది కూడా వాళ్ళు నిజంగానే అనుకోవచ్చు. త్రిష 25 lakhsకి వెళ్తుందంటారా? అట్లా మాట్లాడుతున్నారు చీప్గా. మన పార్టీకి కూడా పిలుద్దాం.